రాష్ట్రపతి భవన్ చరిత్రలో తొలిసారి ఓ అరుదైన ఘటన చోటు చేసుకోబోతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ మహిళా ఉద్యోగి వివాహానికి రాష్ట్రపతి భవనం వేదిక కానుంది. రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాధికారిగా విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా వివాహం జరుపుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అనుమతినిచ్చారు. దీంతో ఈ నెల 12న పూనం గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్లోని మదర్ తెరిసా క్రౌన్ కాంప్లెక్స్లో జరగనుంది. ఇంతకీ రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకోబోయే ఉద్యోగిని ఎవరు? ఆమెతో పెళ్లి పీటలపై కూర్చునే వ్యక్తి ఎవరు? ఎందుకని రాష్ట్రపతి ప్రత్యేకంగా ఆ ఉద్యోగిని వివాహాన్ని భవనంలో జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు? జమ్మూ కాశ్మీర్లో సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా సేవలందిస్తున్న అవనీష్ కుమార్తో పూనం గుప్తా 7 అడుగులు వేయనున్నారు. వరుడు కూడా సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి వివాహం రాష్ట్రపతి భవన్లో జరిగేందుకు ప్రత్యేక అనుమతినిచ్చారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే అందినట్లు సమాచారం. పూనం గుప్తా స్వస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి జిల్లాలోని శ్రీరామ్ కాలనీ. ఆమె తండ్రి రఘువీర్ గుప్తా. ఆయన నవోదయ విద్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. పూనం గుప్తా గణితంలో గ్రాడ్యుయేట్, ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ఆమె బీఈడీ పూర్తి చేశారు. 2018లో యూపీఎస్సీ నిర్వహించిన సిఆర్పిఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు. ఆ తదనంతరం సిఆర్పిఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా పోస్టింగ్ ఆమెకు లభించింది. విధుల పట్ల పూనం గుప్తా అంకితభావం, వృత్తి నైపుణ్యం ఆమె ప్రవర్తన చూసిన ద్రౌపది ముర్ముకు ఆకట్టుకున్నాయి. ఆమె పెళ్లి గురించి తెలుసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లోనే పెళ్లి చేసుకునేందుకు ప్రత్యేక అనుమతినిచ్చారు. ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సిఆర్పిఎఫ్ మహిళా దళానికి పూనం గుప్తా సారథ్యం వహించారు. అయితే పూనం గుప్తా, అవనీష్ కుమార్ల వివాహం రాష్ట్రపతి భవనంలో జరుగుతుండటంతో వారి వివాహం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.